హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీరు ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆ జాగ్రత్తల గురించి మీకు ఇవాళ ఈ వీడియోలో చెబుతున్నాను. ఇది ప్రస్తుతం ఎందుకు చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది నాకు దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, కాల్స్ మెసేజ్ చేస్తున్నారు, కాబట్టి దీని గురించి చేస్తున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో హైడ్రా కూడా మీకు ఐడియా ఉంటుంది. హైడ్రా వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో మనం అసలు ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ కొనాల్సినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. వీలైతే ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా మీకు కావాలనుకుంటే నేను ఇస్తాను. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కానీ జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు ఫస్ట్ అది అక్రమమా సక్రమమా అని తెలుసుకోవాలి. అక్రమ నిర్మాణం అంటే కొందరు కబ్జాలు కూడా చేస్తారు, కొందరు వాళ్ళకు అధికారం లేకుండా కొందరు అమ్మే అవకాశం ఉంటుంది. వాటి గురించి మీరు ఏంటి అంటే అది అక్రమ సక్రమ అని తెలుసుకోవాలి. దీనికోసం ఏంటంటే లాయర్ల దగ్గరికి పోయినా ఏం కాదు, లేదు అనుకుంటే మీకు ఎన్కాంప్రమెంట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఈసీ అని. సో ఈసీలో మీరు చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఈసీలో అసలు వాళ్ళకి ఎలా వచ్చింది, వాళ్ళకు లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈసీ గురించి, ఎన్కంప్రమెంట్ సర్టిఫికేట్ గురించి, లింక్ డాక్యుమెంట్స్ ఎలా సెట్ చేసుకోవాలని. మీరు చూడకపోతే చెప్తున్నాను, ఇక్కడ ఐ కార్డ్ ఇస్తాను, అక్కడ చూడండి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు రేరా అనుమతి ఉందా లేదా అంటే లేటెస్ట్గా ఏదైనా కొత్త వెంచర్స్ వేస్తారు కదా ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. సో వాటికి సంబంధించి మీరు అందులో ప్లాట్ కానీ కొనేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెంచర్కి రేరా అనుమతి ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఆ వెంచర్కి కనుక రేరా అనుమతి లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా కొనకండి, అందులో చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అయిందా కాలేది కూడా చూసుకోండి. ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అయితే మాత్రమే అందులో మీరు ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనడానికి ట్రై చేయండి. రేర్ అనుమతి ఉంటే ఏంటంటే మీకు కొన్ని ప్రొటెక్షన్గా ఉంటాయి, కొన్ని అంటే కోర్టుకు వెళ్ళినా కూడా కొన్ని కేసుల ద్వారా మీకు ఏంటంటే బెనిఫిట్ జరుగుతుంది. సో 100% జరగకపోయినా 90% జరిగిన బెనిఫిటే కదండి. సో ఖచ్చితంగా మీరు కొనే ప్లాట్కి కానీ వెంచర్స్కి కానీ రేరా అనుమతి ఉందా లేదా చూసుకోండి. సో సమ్ టైమ్స్ ఏంటంటే మన పేరు మీద ఉన్న భూమి వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మీరు ఈసీ చెక్ చేయండి. అలాగే సెకండ్ ఒపీనియన్ కింద మీరు లాయర్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళని కూడా చాలామంది చేసే తప్పలేదంటే వాళ్ళకి ఫీజు అవుతుంది కదా అని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మహా అయితే 1000-2000 తీసుకుంటారండి. లాయర్ అయినా సబ్జెక్ట్ నిపుణులు అయినా వాళ్ళు ఏంటంటే 1000-2000 తీసుకొని చేస్తారు. బట్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు లక్షలలో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం నాకు తెలిసి 10,000 పోతాయేమో, కానీ 10,000 పోయినా కానీ మీకు ఒక ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయి. సో అందుకోసం మీరు సబ్జెక్ట్ నిపుణులు కానీ లాయర్లకు కానీ కన్సల్ట్ అయితే అవ్వండి. సో అమ్మవారికి అన్ని హక్కులు ఉన్న వాళ్ళేవా అని కూడా తర్వాత చూసుకోవాలి. అమ్మవారికి అన్ని హక్కులు ఉంటేనే మాత్రమే వాళ్ళ దగ్గర తీసుకోండి. కొందరు ఏంటంటే మైనర్స్ కూడా అమ్మే అవకాశం ఉంటుంది. కొందరు మేజర్ అని చెప్పి మైనర్ అని ఇలా కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. వీలైతే అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేయండి. సో సెకండ్ ఒపీనియన్ కింద ఆ విలేజ్లో కూడా ఎంక్వైరీ చేయండి, లేదా పరిసర ప్రాంతాల్లో ఎంక్వైరీ చేసుకోండి. సో ఇందులో కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే అసలు వాళ్ళకి ఆస్తి ఎలా వచ్చింది, మైనర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కోర్టు అనుమతి ఇచ్చిందా లేదా, ఇతర హామీలు ఏమైనా ఇస్తున్నారా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ఓసి కూడా తీసుకోండి. ఎన్ఓసి అనేది చాలా చాలా ముఖ్యం. సో ఎన్ఓసి ఖచ్చితంగా తీసుకోండి. అసలు యజమాని నుంచి అమ్మేవారికి హక్కులు సరిగ్గానే వచ్చినాయా రాలేదని కూడా చూసుకోవాలి. అమ్మేవాళ్ళు చూపించిన రిజిస్టర్ దస్తావేజులు సరైనవే కాదు కూడా చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఆస్తి తనిఖా పెట్టిరా లేదో కూడా చూసుకోండి. ఖచ్చితంగా ఇది ఏంటంటే ఈసీలో కనిపిస్తుంది మీకు. ఆ ఈసీలో కనిపించే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అంటే మార్టిగేజ్ చేస్తారు, మార్టిగేజ్ లోన్ తీసుకుంటారు. సో అలాంటప్పుడు కూడా చూడండి, అది ప్లాట్ అయినా ఇల్లు అయినా. ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తి పరిధిలో ఉందా. ఇప్పుడు లైక్ ఎలా అంటే అండి, రోడ్డు పక్కన ఉన్నాయనుకోండి, చాలామందికి రోడ్డు పక్కనే ఉంటాయి, కానీ సో ఒకటి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అడికి ఎలా అంటే ఇప్పుడు 30 feet రోడ్డుకి ఖచ్చితంగా 30 feet రోడ్ ఉండి కొద్దిగా ఆక్యుపై చేస్తారు. అలాంటి ఆక్యుపై చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు నాకు గలిచి వస్తుందని, కానీ తర్వాత మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. సో అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను, కోర్టు కేసులు ఉన్నాయా లేదా అని. ఈ ఇల్లుకి కానీ నిర్మాణానికి కానీ అనుమతులు ఇచ్చారా లేదా అంటే బీపాస్ ఉంటుంది కదా, బీపాస్లో అనుమతి తీసుకున్నారా లేదా కూడా చెక్ చేయండి. ఇంకోటి, చెరువులకు, కుంటలకు, కాలువలకు, నాలాల పక్కన మాత్రం ఇళ్ల స్థలాలు ఉంటే వాటి ఖచ్చితంగా FTL బఫర్ జోన్లలో దాటి ఉండాలి. అలాగే గవర్నమెంట్ ల్యాండ్సా కాదా కూడా చెక్ చేయండి. ఇంకా ఏంటంటే మనకు ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటాయి,
ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, చాలా టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి. ఇంకా ఎక్స్పెషల్లీ మనకి ఏంటంటే మిలిటరీ ల్యాండ్స్ అని కూడా ఉంటాయి. మీరు తెలవగానే మిలిటరీ ల్యాండ్స్ కొంటే మాత్రం మీరు చాలా నష్టపోతారండి. చాలామంది అనుకుంటారు ఇవన్నీ చూసుకున్నా కూడా ఏమైనా సమస్యలు ఉండవా అంటే మనం గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే దీనిలో సర్టన్ టైటిల్ గ్యారంటీ అనేది చాలా తక్కువ ఉంది. ఉన్నాయి కానీ టైటిల్ గ్యారంటీ ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా రావాల్సిన ఒక చట్టం అయితే ఉంది, అది ఇంకా రాలేదు, వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మనం ఒక ప్లాట్ కొనేటప్పుడు ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే బిల్డప్ ఏరియా, కార్పొరేట్ ఏరియా, సేల్ డీడ్, స్టాంప్ డ్యూటీ అండ్ క్లోజింగ్ ఛార్జెస్, ఆక్యుపెంట్ సర్టిఫికేట్, ఓనర్స్ అసోసియేషన్ అండ్ బిల్డింగ్ బైలాస్, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి వాటికి సంబంధించినవి. అలాగే మనకేంటంటే టైటిల్ డీడు, ఈ టైటిల్ డీడ్ ఓకే కానీ టైటిల్ గ్యారంటీ వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, అంటే ఫ్యూచర్లో వస్తాయని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇన్కమ్ రెవెన్యూ సర్టిఫికేట్, కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్, బిల్డింగ్ ప్లాను, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేయండి ఒకవేళ మీరు ఇల్లు కొనేటప్పుడు. లేదు ప్లాట్ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్, టైటిల్ డీడు, బిల్డింగ్ ప్లాన్, ఇవి చెక్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇవేంటంటే కొన్ని బేసిక్స్ మాత్రమే. ఇవన్నీ 100% మీకు ఇవన్నీ పాటిస్తే ఒక 95% మాత్రం మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇంకా ఏంటంటే ఒక 5% ఏంటంటే మీకు ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు మీకు చాలా తెలుస్తుంది. వీలైతే పని చేయండి. ఏదైనా ఇష్యూ ఉందో లేదా వాళ్ళకు బ్యాంక్ లోన్స్ కంటే ఇన్కమ్ రెవెన్యూ బ్యాంక్ లోన్స్ ఇచ్చినాయంటే ఓకే ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు మోస్ట్ ఆఫ్ ది టైం బ్యాంక్స్ ఏంటంటే మీరు వెరిఫై చేసినా వాళ్ళు ఆల్రెడీ వెరిఫై చేస్తారు, మరోసారి వాళ్ళ నుంచి కూడా వెరిఫై జరుగుతుంది. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటేనే బ్యాంక్స్ ఇప్పుడు లోన్స్ అనేవి ఇస్తాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినంటే ఆల్మోస్ట్ 95% ఓకే అండి. బట్ ఈ మధ్య కేసులో ఏంటంటే హైడ్రా రావడంలో కొద్దిగా ఏంటంటే మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే నదిలో ఉన్నాయి. ఇప్పుడు మూసీ రివర్ ఉందండి, మూసీ రివర్కు అటు 500 మీటర్స్ ఇటు 500 మీటర్స్ విడిచిపెట్టి మిగతా ఎక్కడ కొనుక్కున్నా ఏం కాదు. మ్యాక్సిమం ఏంటంటే 100 మీటర్స్ అంటారు, కానీ ఫ్యూచర్లో డెవలప్మెంట్ కోసం ఏంటంటే ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏంటంటే పెద్దగా డెవలప్మెంట్ చేయాలని చూస్తారు, దాన్ని టూరిజం అప్ చేయాలని చూస్తున్నారు. అలాగే చెరువులకు మీకు ఏంటంటే ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ తర్వాత తీసుకోండి FTL అనేది మీకు ఆల్రెడీ lakes.hmd.government అనే వెబ్సైట్ ఉంటుంది, అందులో ఎలా చూసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు చూడకపోతే అక్కడ వీడియో చూడండి. అలాగే ఈ కుంటలు కాలువలు ఉంటాయి కదా, కాలువల పక్కన కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు తీసుకోకపోవడం మంచిదని నేను చెప్తాను. చాలామంది ఏంటంటే చాలా తక్కువకు వస్తుంది కానీ తీసుకుంటారు, కానీ ఎంత తక్కువకు వచ్చినా డబ్బులు లాస్ అయ్యేది మాత్రం మీదే. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద నోట్. ఒకవేళ మీరు నష్టపోయిన డబ్బులకి బిల్డర్ నుంచి చాలా తక్కువ సందర్భం 10% సమయంలో మాత్రమే వస్తుంది. అంటే అది వేరే కేసెస్ ఉంటాయి, నేను చెప్తాను వాటి గురించి. బట్ సో బిల్డర్ కూడా ఇవ్వరు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇవ్వదు. సో నేను అందుకే టైటిల్ గ్యారంటీ వస్తే గవర్నమెంట్ ఏమన్నా మనీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనం టైటిల్ గ్యారంటీ వస్తే సర్వ హక్కులు మనకు వస్తాయి. అలాగే గవర్నమెంట్ కూడా ఈ రేపు సందర్భంలో నేను ల్యాండ్ తీసుకున్నా కానీ ఇట్లా హైడ్రా పేరుతో వచ్చినా కానీ అప్పుడు ఆ డబ్బులు ఖచ్చితంగా చెల్లించి మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీకు చెప్పదలుచుకున్న పాయింట్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఇది చాలా ముఖ్యం. ఈ డాక్యుమెంట్ కావాలంటే మన ఛానల్ మాత్రం కామెంట్ చేయండి, నేను ఇచ్చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.